చూడండి ఎంత బాగుందో పక్క చెట్టు. ఇది మూడోసారి అమ్మ కొయ్యటం. చాలా బాగా వస్తుందమ్మ చుక్కకూర. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. చుక్కకూర అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చుక్కకూర. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ చుక్కకూర అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా వస్తుందండి, పొదలాగా వస్తుంది అనమాట. అది గింజలు కూడా పెట్టదండి. ఒక్కసారి పెడితే అది గింజలు రాలి ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా, అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి. చూడండి అసలు పొదలాగే వచ్చాయి, ఎంత బాగా వస్తాయో అనమాట. ఇవాళ అమ్మ పెంచిన ఈ చుక్కకూరని అమ్మ మాటల్లోనే విందాము, అదే వీడియో చేస్తున్నాను. అసలు చుక్కకూరకి జీరో మెయింటెనెన్స్ కదండి, పెద్దగా ఏమీ అక్కర్లేదు కదా, పెస్ట్స్ ఏమీ పట్టదు కదా, అసలు పురుగు అనేది పట్టదు ఎక్కువ శాతం. అయితే ఏమీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ అవసరం లేని ఆకుకూర చుక్కకూరే కదా. ఈ చుక్కకూర తింటే చాలా మంచిదండి. రక్తహీనత అనేది శుభ్రంగా తగ్గిపోతుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ చుక్కకూర వాడితే మటుకు చాలా మంచిది. ఈ చుక్కకూరనైతే ఏ రకంగా యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. పచ్చడికి బాగానే ఉంటుంది, పప్పులోకి బాగుంటుంది, కూరగాను బాగుంటుందండి. ఎందులో కొద్దిగా కలిపినా కానీ చక్కగా పులుపు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇది జ్యూస్లో కూడా కొద్దిగానండి 5-6 ఆకులు వేసామంటే పులుపు వచ్చి ఆ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చుక్కకూర అయితే మరీ ఎక్కువగా మొక్కలైతే అక్కర్లేదండి. ఒక 2-3 మొక్కలు విడివిడిగా అంటే దూరంగా పెట్టుకుంటే మటుకు అవి చక్కగా ఒక బుష్ లాగా పెరుగుతాయి అన్నమాట, పొదలాగాను. అవి ఆ కొమ్మలు కట్ చేసే కొద్దీ మళ్ళీ చిన్న కొమ్మలు వచ్చి మళ్ళీ వాడుకోవచ్చు. నేల మీదే కాదండి, మనం కుండీలో పెట్టినా కానీ, కుండీలో ఒక్క గింజ లేకపోతే 2 గింజలు అంటే ఎక్కువ గింజలు పెట్టినా కానీ అవి నారులాగా మొలిచినా కానీ అన్నీ తీసేసి 1-2 మొక్కలే ఉంచామంటే అవి చాలా బలంగా పెరుగుతాయి. ఒకే ఒక మొక్కకి ఈరోజు హార్వెస్ట్ చేసిన చుక్కకూర గురించి అమ్మ ఏం చెప్తుందో విందామా. ఇది మూడోసారి అమ్మ కొయ్యటం. నాకు తెలియక నేను పొద్దున కూడా 4 బండ్లు కోసా. 4 బండ్లు కూడా పెద్ద బండ్లు. చాలా బాగా వస్తుందమ్మ చుక్కకూర, వండుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక్క చెట్టే ఇది. చూసారుగా కొమ్మలుగా ఎంత పెద్దగా ఉన్నాయో. అవి కొమ్మలు ఎంత పెద్దగా అయినా కానీ ముదరదండి చుక్కకూర అయితే, అస్సలు వేస్ట్ అవ్వదన్నమాట. ఆ కాడలు కూడా వాడుకోవచ్చు, లేతగానే ఉంటాయి, మెత్తగానే. అమ్మ అయితే కట్ చేసింది గుబురుగా ఉన్న ఒక్క మొక్కకే కదా, ఇంకా మిగతావి అలాగే ఉన్నాయండి. నేనైతే మళ్ళీ కరెక్ట్గా వారానికి వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేను హార్వెస్ట్ చేస్తున్నాను వారానికండి. అంటే ఆ ఒక్క మొక్కకే కాకుండా ఇంకా పక్కనున్న మొక్కలకు కూడా కట్ చేస్తున్నాను నేను. ఈ చుక్కకూర అయితే ఇంత గుబురుగా రావడానికి కారణం ఏంటమ్మా అని అడిగితే, నీళ్లు మటుకు రెగ్యులర్గా పెడుతుందంటండి. ప్రతి 2 రోజులకిను, నేల మీద అయినా కానీ ప్రతి 2 రోజులకి కూడా నీళ్ళు అయితే పెడుతుందట. ఎలాంటి మందులు కానీ ఎరువులు కానీ ఏమీ వేయలేదండి. వేయకుండానే అవి అంతకుముందు ఉన్న మొక్కకున్న గింజలు పడి మొలిచి పెద్దదైపోయింది చుక్కకూర. పెద్ద ఆకులన్నీ కోసేసానండి. ఇంకా మళ్ళీ 5-6 రోజులకల్లా మళ్ళీ అదంతా కూడా పెరుగుతుంది. అమ్మ వాళ్ళ గార్డెన్లో అమ్మ పెంచిన చుక్కకూర వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఎప్పటికప్పటికిను. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. పెద్ద వయసులో ఉన్న అమ్మని అప్రిషియేట్ చేస్తూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఈ కామెంట్స్ అన్నీ వినిపిస్తేను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.